టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఊహించిందే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అన్ని పార్టీలు కలిసొచ్చినా తమకేం కాదని అన్నారు ఆయన. ఏపీలో 90% మందికి పైగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని, ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. 50%కి పైగా ప్రజలు జగన్ వెంట ఉంటే ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా నష్టం లేదంటున్నారు అంబటి. సిద్ధం సభకు రావాలని నియోజకవర్గాల నుంచి ప్రజలు భావిస్తున్న తీరును చూస్తే ఈ ప్రాంగణం చాలదేమోననేటువంటి భావన కలుగుతూ ఉంది. 15 లక్షలు కావచ్చు, ఇంకా పెరగవచ్చు, కొంతమంది ట్రాఫిక్లోనే ఆగిపోతారు అనేటువంటి భావన కలుగుతుంది. సిద్ధం సభ ఇది 4వ సభ మాది. ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ప్రచారం లాంటిది. 3 సిద్ధం సభలు అయిపోయాయి. అనౌన్స్మెంట్, ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చే లోపు, నోటిఫికేషన్ వచ్చే లోపు 4 సిద్ధం సభలని పూర్తి చేసుకోవాలనేది భావించినటువంటి సందర్భంలో 4వ సిద్ధం సభ చాలా ఆసక్తికరంగా జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ 3 సభల కన్నా కూడా, గతంలో జరిగిన 3 సభల కన్నా కూడా ఇది పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. ఆ 3 భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన 3 కలిసే వస్తారనేదే మా అభిప్రాయం మొట్టమొదటి నుంచి. అదే జరిగింది. వాళ్ళు కలిసి వచ్చినా మాకేం కాదే. నేను అనేది ఏంటంటే, టోటల్గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత more than 50% ఆఫ్ ది ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. 87% ఆఫ్ అర్బన్ పీపుల్, మోర్ దెన్ 90% ఆఫ్ రూరల్ పీపుల్ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు. డెవలప్మెంట్ కూడా గ్రామస్థాయి నుంచి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారికి more than 50% ఓటర్లు ఉన్నప్పుడు ఎన్ని పార్టీలు గెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు కలిసినా ఏం కాదు, కలగకపోయినా ఏం కాదు. కలగకపోతే థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు, కలిస్తే మెజార్టీలో కొద్దిగా చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప టోటల్గా 3 కలిసినా ఏవి కాదు. ఇంకొక అంశం ఏంటంటే, 3 కలిస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనుకోవటం కూడా పొరపాటు. వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు లేదా జన సైనికులు అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అంటున్నారు. టోటల్గా ఈ రాష్ట్రంలో ఉంది, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నది ఇద్దరి మధ్యన. ఒకరు చంద్రబాబు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ ఓటింగు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు? మోసగాడైన చంద్రబాబుని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? లేదు, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏ వాగ్దానాన్ని నెరవేర్చని మోసగాడు. కాబట్టి మోసగాడిని ఓడిస్తారు, నిజాయితీ పరుణ్ణి, మొనగాడిని గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు